ఈ మార్చ్ రాగానే మీలో చాలా మంది ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేసేవారు ఉంటారు కదా. మార్చ్ ఏప్రిల్ అంతా ఎగ్జామ్ మార్కుల కోసం ప్రార్థన చేస్తారు. నేను మిమ్మల్ని ప్రభు పేరిట బ్రతిమాలుతున్నాను, ఎవరు మార్కుల కోసం ప్రార్థన చేయకండి. ప్రార్థనకు మార్కులు రావు. దేవుడు అసలు మార్కులు వెయ్యడు. దేవుని న్యాయం ఎలాంటిదో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక వ్యక్తి 2 గంటలు ఏడ్చి ప్రార్థిస్తున్నాడు మార్కులు కావాలని, ఇంకో వ్యక్తి 2 గంటలు కష్టపడి చదివాడు. మీరు చెప్పండి, ఎవరు పాస్ అవ్వడం న్యాయం, ఎవరు పాస్ అవ్వడం దేవుడు కోరుకుంటాడు? అయితే నేను ఒక 3 చెప్తాను. నేను చెప్పే 3 రకాల ప్రార్థన చేస్తే మీరు అసలు ఫెయిలే అవ్వరు. అదేంటన్నా, ఇప్పుడే మీరు ఏమన్నారు? ప్రార్థిస్తే మార్కులు రావన్నారు. ఒక నియమం ఉంది బైబిల్ గ్రంథం ప్రకారంగా. దేవునికి ఒక చట్టం ఉంది. ఆ ప్రకారంగానే మన విశ్వాసం, మన మాట, మన ఆలోచన, మన ప్రవర్తన కొనసాగాలి. 3 మీ ముందు పెడతాను. మొట్టమొదటిది, దేవుణ్ణి అడగండి, జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వు ప్రభువా అని అడగండి. తప్పక ఇచ్చేస్తాడు ఆయన. రెండవది, ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా, ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా అని అడగండి, ఇచ్చేస్తాడు. మూడవది అడగండి, ప్రశ్న చూడగానే నేను చదివిన ఆన్సర్స్ జ్ఞాపకం చేయి ప్రభువా అని అడగండి, చాలు.